లేమన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయం అనుదిన ధ్యానములు డిసెంబర్ 11వ తేదీ. రెండు దారుల మధ్య మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 21వ వచనము. నీ జీవితంలో రెండు మార్గములలో దేనిలో వెళ్ళాలో తెలియని పరిస్థితి వచ్చినప్పుడు ఏ మార్గంలో వెళ్ళాలో నీకు తెలియదు. దేవుడే నిన్ను నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ తానే సర్వసత్యములోనికి నిన్ను నడిపిస్తాడు. అది మన భాగ్యము. ఆయన కుమ్మరి. ఆయన నీతో తన సొంత విధానాన్ని కలిగి ఉండాలి. ఆయన నిన్ను నలిపి ఒక రూపంలోకి మలిచి నీలో నివసించనిమ్ము. సౌలు ఎలా ఓడిపోయాడు? సంసోను ఎలా ఓడిపోయాడు? సరిగ్గా ఎదగని ప్రవక్తలలో ఒక్కడైన యోనా కొంతవరకు ఓడిపోయాడు. నీ తలంపులను దేవునికి లోబర్చుకోకపోతే నీవు భ్రష్టుడవు అవుతావు. కష్ట సమయాలలో విశ్వాసమును కోల్పోతావు. యథార్థమైన ప్రవక్తను కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. కీర్తన 15:2. 100% హృదయపూర్వకముగా నిజము పలుకము. దేవుని ఎదుట నీ హృదయమును నీ ఆలోచనలను పరీక్షించుకొనుము. దేవుడు నీ అంతరంగ ఆలోచనలను మరియు హృదయమును శోధించనిమ్ము. నీ అపజయమునకు కారణం ఏమిటి అనేది ఆయనే చెప్పును. ఆయన సరిచేస్తాడు. ఎలా నీకు ఆశ్రయమిచ్చి సహాయము చేయాలో ఆయనకు తెలుసు. నీకు వ్యతిరేకంగా 1000 మంది పనిచేయవచ్చును, కానీ నీవు ఆయన నైపుణ్యమైన చేతి వ్రేళ్ల కింద ఉన్నప్పుడు ఆయన ఇంకనూ నిన్ను తన మార్గములలో రూపొందిస్తాడు. మనము బైబిల్ చదువుచున్నాము కనుక బాగానే ఉన్నాము అనుకొనవచ్చు. లేదు, అది సరిపోదు. మనము ఆయనతో చనిపోవాలి. దేవుని వాక్యమును, సిలువను ధ్యానం చేస్తే మన శరీరాశలు, కోరికలు చనిపోతాయి. ఆయన కృప వలన మనకు విజయం కలుగుతుంది. తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృప సమాధానమును కలుగునుగాక. గలతీ 1:3. యేసు మరణమునందు విశ్వాసము ద్వారా విశ్వాసముతో కూడిన నీతి హృదయంలోనికి వస్తుంది. ధర్మశాస్త్రపు నీతి నిన్ను ఎంతో దూరం తీసుకువెళ్ళలేదు. విశ్వాసము వలన కలిగే నీతి పురోగమన నీతి. సిలువను ధ్యానిస్తూ ప్రార్థన చేయుటలో సమయమును గడుపుము. యేసు మరణములో విశ్వాసముంచుట వలన శరీర క్రియలు చంపబడతాయి. ఆయన మరణము ద్వారా మనకు విజయము కలుగుచున్నది. ఎన్ దానియేలు గారు.